నన్ను తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడే. నీకు చెప్పకుండా కూడా నేను మా బావని పెళ్లి చేసుకోవచ్చు. స్నేహంలో నిన్నే నా ప్రాణం అనుకున్న నాకే నమ్మక ద్రోహం చేయడానికి రెడీ అయిపోయావే. నువ్వు చేసిన ఈ నమ్మక ద్రోహాన్ని నా ఊపిరి ఉన్నంత వరకు మర్చిపోనే. నా జీవితంలో నిన్ను క్షమించనే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో నిన్ను ఎప్పటికీ క్షమించనే. మరి నాది ద్రోహం అయితే నీది స్వార్థం కాదా? నేను చెప్తున్నాను కదా, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని. ఒకవేళ నువ్వు అనుకుంది అదే అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. నా బావ నాకు కావాలి, నువ్వు నాకు అవసరం లేదు. స్నేహాన్ని నిందించిన నువ్వు నా స్నేహాన్ని నువ్వు ఎప్పటికీ పొందలేవు. నా బావని ఎంత ప్రేమించానో అంతకంటే 10 రెట్లు నీతో స్నేహం చేశాను కదా. నువ్వు నన్ను ద్రోహి అంటున్నావు. నిజంగానే నాకు మా బావ కావాలనుకుంటే నీకెందుకు హెల్ప్ చేస్తానే? నువ్వు అసలు అర్థం చేసుకోవడానికి రెడీగా లేవు. ఇప్పుడు చెప్తున్నాను విను, నేను మా బావని పెళ్లి చేసుకోవడం ఖాయం. నా చెరి వచ్చాడు.